కనికరం గల దేవుడిగా, కృప చూపించేవాడిగా, స్వస్థపరిచేవాడిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి హల్లెలూయా. ఇంకా చెప్పుకోవాలంటే క్షమాభిక్ష పెట్టే దేవుడిగా హల్లెలూయా. అత్యంత కృపగల దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. మరి పేతురుని చూసాం మనం. పేతురు రాత్రంతా శ్రమ పడ్డాడు కానీ అతనికి ఒక చేప కూడా దొరకలేదు హల్లెలూయా. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏం చేశారు? పేతురికి ఆలోచనకర్తగా ఉన్నాడు. బుద్ధి జ్ఞానాలు లేని మీరు కంచర గాడిదల్లాగా ఉండొద్దు అన్నారు కదా. మీరు నడవలసిన మార్గాల్ని నేను మీకు బోధిస్తాను అన్నాడు యేసు ప్రభు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు తన గొర్రెలకు మంచి కాపరి, అలాగే సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. యేసు ప్రభు తన గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇస్తాడు. చూడండి, కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయండి? గడ్డి లేక ఎండిపోయి, నీరు లేక ఎండిపోయి ఎముకలతో ఉంటాయి. అదే కాపరున్న గొర్రెలు సమృద్ధిగా బలిసి ఉంటాయి, క్రొవ్వు పట్టి ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువులో మనకి సమృద్ధి జీవం ఉంది హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువులో ఆయన మనకి ఒక ఆలోచనకర్తగా ఉన్నాడు హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక సమృద్ధి జీవాన్ని ఇచ్చే ఒక మంచి కాపరగా ఉన్నాడు హల్లెలూయా. కాబట్టి ఒకప్పుడు తెలివి తక్కువతనంగా, అజ్ఞానంలో, చీకట్లో, అంధకారంలో, పాపంలో బ్రతికం హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు మనల్ని హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు జ్ఞానంలోకి, వెలుగులోకి, పరిశుద్ధతలోకి, పవిత్రతలోకి ఒక అంటకుండా ఒక తన గొర్రెలన్నిటిని తన నీడలోకి మనందరికీ తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. వెలుగులో తీసుకొచ్చాడు. ఇప్పుడు అపవిత్రత అంతా పోయింది హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్న మనకే ఇప్పుడు దేవుడు మరి ఆయన ఆ యొక్క పాపపు వాసన తీసేసాడు హల్లెలూయా. అప్పుడు సువాసన మనకి ఇచ్చాడు హల్లెలూయా. మనల్ని ఒక సువాసనగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువుడు ఏమన్నారు? పేతురు, నువ్వు చెమట కార్చేలా కష్టపడాలి. నువ్వు సముద్రంలో చేపలు పడ్డా నీకు వచ్చు, కానీ నువ్వు ఇంకా లోతుగా వెళ్ళాలి. ఇప్పుడు మొక్క వేసేవాడు ఏం చేయలేని పై పైన తవ్వితే మొక్క వేస్తే అది రెండో రోజే పడిపోద్ది, చచ్చిపోద్ది. కొంచెం లోతుగా తవ్వాలి హల్లెలూయా. స్టాండర్డ్గా మొక్కలు పెంచుకునేవాడు కొంచెం లోతుగా తవ్వాలి అని యేసుక్రీస్తు ప్రభువు ఒక ఆలోచన చెప్పాడు. నువ్వు లోతుగా వెళ్ళాలి పేతురు అన్నాడు హల్లెలూయా. ఇంకా నువ్వు ప్రార్థన పెరగాల, ఇంకా వాక్యంలో ఎదగాల. ప్రభు ఎప్పుడైతే ఇలా చెప్పాడో, నువ్వు నాలో ఉండాలని ఎప్పుడైతే చెప్పాడో, ఆయన మాటను బట్టి పేతురు గర్వంగా మాట్లాడలేదు. నా ఓసోసి నాకే తెలుసు, నాకు చేపలు పడ్డం నువ్వు చెప్పాలా అనలేదు. పేతురు ఏమన్నాడండి? అయ్యా, నీ మాట చొప్పున నేను వెళ్తున్నాను విధేయతగా. ఈ రోజున దేవుడి సన్నిధికి వచ్చిన బిడ్డలో ఎంతమంది దైవజనుడికి లోబడి ఉంటున్నారు హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అక్కడ ఉన్నటువంటి మరి ఆ పేతురు దేవుడి మాటిని చేపల వేటకి వెళ్ళి లోతుగా ఇస్తే మరి 2 దోణులు సరిపోయినంత చేపలు దొరికే దేవుని. కాబట్టి మనకు ఒక ఆలోచన చెప్తున్నాడు, మనం ఏం చేసినా దేవుడు మాట ప్రకారంగా చేస్తే అది అభివృద్ధిలోకి వస్తుంది, ఆశీర్వాదంలోకి వస్తుంది హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మాట లేకుండా మనం సొంతంగా ఏదైనా చేసామనుకోండి, అది జరగదు హల్లెలూయా. దేవుని మహిమ. చాలా మనుషులు కూడా చాలా మంది చాలా ఉపాయాలతో వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటారు హల్లెలూయా. అయ్యే దేవుడు మాటను బట్టి మనం ఆయన మన సన్నిధిలో మొరపెట్టుకొని ఏదైనా సరే ఆయన మీద భారం వేసి మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన చిత్తం మనకు ఆశీర్వాదకరంగా మారిపోతాయి హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువు ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక ఆలోచనకర్త అన్నాను, ఇప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మ ఇప్పుడు ఎన్ని చేపలు వచ్చాయమ్మ. హల్లెలూయా. వాళ్ళు తోట వారిని మళ్ళీ పిలిచి మళ్ళీ సంజలు చేసి వాళ్ళని కూడా వాళ్ళందరినీ తప్పించి ఇంకో దూరం తప్పించి అందులో పట్ట జాలనంతా విస్తారమైన చేపలు పట్టారు. దేవునికి స్తోత్రం. ఇందాక ఆలోచనకర్త అయ్యాడు, ఇప్పుడు ఆశ్చర్యకరుడు అయ్యాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు పేతురు అంటున్నాడు, వాళ్ళందరూ విస్మయం పొందారంట. అయ్యా మాలాంటి పాపాత్మ జీవితంలోకి ఇలాంటి మహిమకర కార్యాలు మహిమకర దేవుడు వచ్చాడని చెప్పేసి వాళ్ళు ఇంకా ఒక ఆనందంతో విస్మయంతో, ప్రభువా నీవు మాతో ఉండడానికి మేము అరుపులం కాదని చెప్పేసి పేతురు అంటారు. పేతురు నువ్వేమనుకుంటున్నావు నీ గురించి? హల్లెలూయా. దేవుని స్తోత్రం. నువ్వు బెస్తవాడివి అయి ఉండొచ్చు. హల్లెలూయా. నువ్వు చేపలు పట్టివాడు అయి ఉండొచ్చు, పాప కంపెనీ దగ్గర ఉండొచ్చు, చేపల కంపెనీ దగ్గర ఉండొచ్చు, కానీ నేను వచ్చి భయపడకయ్యా. పేతురు, చాలా మంది మా ఆవిడ వెళ్తుందండి, మేము ప్రార్థనకు రావట్లేదండి అన్నారు. హల్లెలూయా. ఎందుకంటే నీకేవో బలహీనతలు ఉన్నాయి. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుల కొరకు రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకు ఈ లోకానికి వచ్చి నీ బలహీనతలన్నీ ఆయన మార్చేయగలుగుతాడు. హల్లెలూయా. నువ్వేం అభ్యంతర పడకుండా నువ్వు యేసయ్య సన్నిధికి వెళ్ళు. హల్లెలూయా. నీ భార్యతో పాటు వెళ్ళు. నీ యొక్క కుటుంబంలో ఒక ఆశీర్వాదాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని చూడాలి. హల్లెలూయా. నీ పాప వాసన, చేపల వాసన అవన్నీ తీసివేసి ఇప్పుడు యేసు ప్రభు మనుషులు పట్టే జాలరుగా ఒక పవిత్రుడిగా, హల్లెలూయా, ఒక పరిమళ వాసనగా పేతురు జీవితం యేసయ్య మార్చేశారు. దేవుని స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మూడోదిగా ఒక కుష్ఠరోగి వచ్చాడంట. ఒక కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అంటే యేసయ్య అవును నాకు ఇష్టమైన ముట్టి అతన్ని స్వస్థపరిచాడంటే. హల్లెలూయా. అతను ఎంత భయంకరమైన వ్యాధితో వచ్చాడండి. హల్లెలూయా. ఎంత భయంకరమైన వ్యాధితో వచ్చాడు, ఎంత అసహ్యమైన వాసనతో వచ్చాడు. హల్లెలూయా. అయినా యేసయ్య చేర్చుకుంటాడు. ఎంత పాపినైనా చేర్చుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు రోగుల కొరకు వచ్చాడు. చాలా మంది అనుకుంటారు, అయ్యా నేను నల్లగా ఉన్నాను, అయ్యా నా కుటుంబంలో నేను ఎందుకు పనికి రాకుండా ఉన్నాను, నేను ఎవరికే పనికి రాకుండా ఉన్నాను అని మనం అనుకుంటుంటాం. కొన్నిసార్లు చాలా మంది వాళ్ళని ఎవరో ప్రేమించట్లేదు, ఎంత ఉపయోగపడినా నన్ను అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆ ఫ్యాన్కి ఏదోటి ఆ చీర కట్టుకుని ఏలాడిపోవడము, లేకపోతే విషయం ఏ పేద బాటలో తాగేస్తాము. చాలా మంది తమ జీవితాల్లో అయ్యా మమ్మల్ని ఎవరో ప్రేమించట్లేదు, మేము చనిపోవాలి, ఏ పెట్టేట్టుకొని ఏ రాజమండ్రి గోదావరికి వెళ్ళిపోవడం చేస్తారు. అలాగా అయ్యే పని ఏమి లేదు. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తన రెండు చేతులు చాపి నిన్ను చేర తీసుకుంటాడు, నేను తన గుండెలకు హత్తుకుంటాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నాకు కన్నీళ్ళు వచ్చాయి, ఆ మాట చెప్తుండగా నాకు కన్నీళ్ళు వచ్చాయి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? యేసయ్య అంత ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరో చూపించలేని ప్రేమ నీకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు ఆ కుష్ఠరోగిని ముట్టుకుని స్వస్థపరిచి, ఇగో యాజకుడి కనిపరుచుకో, ధర్మశాస్త్రంలో ఉన్న కానుక చెల్లించమని అతనికి చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత జాలిగల దేవుడు అండి యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నాలుగవదిగా హల్లెలూయా, యేసుక్రీస్తు ప్రభువారు క్షమించడానికి అధికారం ఉన్న దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని చెప్పేసి అంటే అనేకులు వ్యాధిగ్రస్తులు రోగం కలిగిన వారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అక్కడ నిలవడానికైనా కూర్చోడానికి కూడా చోటు లేకపోతే అప్పుడు ఒక నలుగురు ఏం చేశారంటండి, ఆ ఇంటి పెంకుటిల్లు ఇప్పేసి యేసు ప్రభు ఉన్న చోటుకి కొంతమంది చేరు ఒక పక్షవాత గలవాడిని అందులో దింపేశారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పక్షవాత గలవాడిని దింపేస్తే యేసు ప్రభు అన్నారంట, ఆ నడవలేని మనిషిని నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. నీ పాపాలు క్షమించబడ్డాయంటే ఆ పరిసయ్యులు శాస్త్రులు ఏం చేస్తారో తెలుసండి, ఇతను దైవదోషం చేస్తున్నాడు, పాపాలు క్షమించడానికి ఎవరో చాలా మంది తెలదు యేసు ప్రభు అంటే.
యేసు ప్రభు అంటే నిజమైన దేవుడు, పాపాలు క్షమించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన పాపులు క్షమించడానికి వచ్చాడు. ఎందుకంటే లోకంలో ఉన్న వారందరూ మరి పాపంలోనే పుట్టాను కాబట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిత్య జీవానికి మార్గమే యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాపాలు క్షమించే అధికారం ఉంది. ఎవరినైనా క్షమించగలడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమ గల దేవుడు కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే, హల్లెలూయా, ఆ పక్షవాతం ఉన్నవాడిని అన్నాడు, వాళ్ళు అనుకున్న మాటలు యేసు ప్రభువుకి అర్థమై అన్నాడు, అయ్యా దేవునికి స్తోత్రం, అయ్యా మీరు మీ మనసుల్లో ఎందుకు అలాగా తలుచుకుంటున్నారు? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారికి ఇగో నేను నాకు క్షమించే అధికారం ఉంది. హల్లెలూయా. నువ్వు స్వస్థత పొందమనడం సులువా, లేకపోతే నేను క్షమించడం సులువా? హల్లెలూయా. ఏది సులువు కాదు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నీ పొరి పెట్టుకుని నీ ఇంటికి నడుచుకుని వెళ్ళిపోమన్నాడు. హల్లెలూయా. ఆ పక్షపాయ గలవాడు లేచి పరి పెట్టుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు. మనం నీతిమంతుల దగ్గరికి వెళ్ళి, పవిత్రుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని మీరు నమ్ముకోండి అన్నాం కాదు.